ఒకరోజు ఒకడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. విపరీతమైన ఎండ. ఎక్కడా తాగడానికి నీళ్ళు లేవు. సేద తీరడానికి నీడ లేదు. అలా వెళ్తుంటే ఓ ఇల్లు కనబడింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి అతన్ని నీళ్ళు అడిగాడు. ఆ ఇంటోడు ఎటకారంగా, ఎరా దాహమవుతుందా, నీళ్ళు కావాలా, నా సంకనాకరా అన్నాడు. ఆ మాట విన్న అతను తన నిస్సహాయత పరిస్థితికి ఏడ్చాడు. అలాగే దుఃఖాన్ని దాచిపెట్టి నడుస్తూ వెళ్ళాడు. అక్కడ పొలం పనులు చూసుకొని ఇంటికి వెళ్తున్న ఒక రైతు తనని చూసి, బాబు ఏంటి ఇలా అయిపోయావు, ఎండకి ఇలాగే తిరిగితే చచ్చిపోతావు, ఇక్కడ రా అని తీసుకెళ్ళి బావి దగ్గర నీళ్ళు తాగించి తిండి పెట్టాడు. ఇంతలో వీడు ఫస్ట్ నీళ్ళు అడిగిన వాడు పొలం దగ్గరికి వచ్చాడు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావో, ఇస్తావా లేక ఎవరితో అయినా కొట్టించి వసూలు చేయనా అంటూ వీడి దిక్కు చూశాడు. ఒరే నువ్వు ఇక్కడే ఉన్నావా, వాడిని కొట్టిరారా నీకు డబ్బులు ఇస్తా అన్నాడు. వెంటనే వాడు లేచి ఆ రైతును కొట్టడానికి వెళ్ళాడు. ఒరే నాన్న, నేను నీళ్ళు ఇచ్చా కదరా, పడిపోతుంటే తిండి పెట్టా కదా, నన్నే కొడతావా అన్నాడు. ఇచ్చావులేవా, నీకు బావి ఉంది కాబట్టి నీళ్ళు ఇచ్చావు, నువ్వు తినడానికి తెచ్చుకున్న దాంట్లో నాకు కొంచెం పెట్టావు, నీకున్నాయే కదా పెట్టింది, కొత్తగా ఏం తెచ్చావు. ఆ సార్ అయితే డబ్బులు ఇస్తా అన్నాడు. ఆ డబ్బులు పడేస్తే ఎవడైనా తిండి పెడతాడు. వీడు కొట్టిన ఈ దెబ్బకి ఆ రైతుకు తర్వాత దెబ్బ పెద్దగా తగలలేదు. అవసరం తెలుసుకొని సహాయం చేస్తే మనిషికి మతిమరుపు వస్తుంది, సహాయం గుర్తుండదు. వేరే వాడి అవసరం కోసం నిన్ను వాడుకొని కూలి ఇస్తే వాడు మహాప్రభు. ఇందులో బోనస్ ఏంటంటే అవసరం తెలుసుకొని ఆదుకున్నోడికి మానసిక శరీర గాయాలు ఇంక్లూడింగ్ GST తప్పనిసరి. అందుకే ఒక సామెత పుట్టింది, ముందొచ్చిన తల కన్నా తర్వాత వచ్చిన కొమ్ములే మిన్న అని.